ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? పుష్ప 2 సినిమా మీద ఏంటి మీ ఎక్స్పెక్టేషన్? చూడాలని వచ్చామన్న మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ మామూలుగా సినిమా ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాం జస్ట్. ఏంటి బయట జరిగే ప్రచారాలు వేరు కానీ అభిమానులందరూ ఒకటే అన్నట్టు ఫీల్ అవుతున్నారా? లేదు కానీ చూడడానికి వచ్చాము. ఇది ఏముందో ఇందులో చూడడానికి కానీ వచ్చాము, కానీ యాక్చువల్గా రాకూడదు అనుకున్నాము కానీ రావాల్సి వచ్చింది. ఎందుకు రాకూడదు? సినిమాలో చూడాలి కదా. అతను రాజకీయాలాగా చూడాలి కదా. అంతే అండి. ఇంకోటి బాగా ఎక్కువ రేట్లు పెట్టారు అంటున్నారు, ఏంటి దాని మీద టాపిక్ ఏంటి? చాలా ఎక్కువ రేట్లు పెట్టారన్న, కొద్దిగా ఇబ్బంది ఉంది. ఏపీలో కూడా చాలా ఘోరంగా పెట్టారు. అంటే కొంచెం అంటే దీనికంటే పెద్ద సినిమాలకి ఇంత పెట్టలేదు అంటున్నారు, దీనికి పెడతాం. లేదు, ఈ ప్రభాస్కే లేదు ఇంత. ఏంది ఇది ఇంత రేట్ల? ప్రభాస్ తోపు, పాన్ ఇండియా తోపు ఆయన. అంటే ఈ సినిమా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పుష్ప 2 జస్ట్ చూడడానికి వచ్చాం మేము, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతే. జస్ట్ మామూలు వాచబుల్ అంతే అంతే, ఇంకేం లేదు. సో ఇది అంటే అభిమానులు ఇక్కడ చూస్తున్నాం కదా, మెగా అభిమానులు ఈ సినిమాని చూడడానికి వచ్చామని చెప్పారు. జస్ట్ సినిమా చూడడానికి వచ్చాము మేము, అభిమానంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అన్నారు. ఇక టికెట్ రేటుకి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ ఉందనే ఫీలింగ్ అభిమానుల నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే అంటే అభిమానుల రెస్పాన్స్ అనేది మిక్స్డ్గా రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ బెనిఫిట్ షోలకు పెట్టిన రేట్లు ఎక్కువ అని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు తగ్గట్లేదు. ఈ సినిమా చూడాలి, బెనిఫిట్ షోని చూడాలి అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అయితే అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే కనుక మనం బెనిఫిట్ షోకు శ్రీరాములు థియేటర్ దగ్గర చాలా అంటే ఒక మంచి కల్ట్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగుంటుంది అని చెప్పి వచ్చిన వాళ్ళకంటే సినిమా ఎలా ఉంది అని చెప్పేసి ఒక చూడటం అనే దాని మీద కూడా ఇక్కడికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. ఇక చాలామందిని అంటే అభిమానులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఏంటండి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్? ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను భయ్య, బాగుంటుంది భయ్య, 100 బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, అంటే ఒకటండి బాగా రేట్లు ఎక్కువ పెట్టారు అంటున్నారు, అభిమానులుగా మీరేమంటారు దీని గురించి? అభిమానులుగా అయితే రేట్లు అయితే ఆల్మోస్ట్ ఎక్కువ అని అందరూ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న బడ్జెట్ ప్రకారం రేట్లు చేంజ్ చేశారు. సో దాన్ని మనం ఏమనలేము, ఒక అభిమానంగా చూడాల్సింది అంతే. అంటే దీనికంటే భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఇంత రేట్లు లేవంటున్నారు, దానికి కామెంట్? 3 years తర్వాత వచ్చింది కాబట్టి ఒకలాగా అందరూ రేట్ల పరంగా అయితే కొంత డిసప్పాయింట్లో ఉన్నారు, తగ్గిస్తే బాగుంటుంది అంతే. అంటే ఒకటండి 3 ఏళ్ల తర్వాత వస్తున్నాం కాబట్టి ఎంతైనా పెట్టి చూస్తారు అనే ధోరణి ఉందంటారు? లేదండి, ఎంత పెట్టి చూస్తానంటే అభిమానులు అయితే అది కాదు, అభిమానుల ప్రకారంగా అయితే చూస్తారు అంతేగాని సినిమా పరంగా అయితే వచ్చేవాళ్ళు వస్తారు, రానది వాళ్ళు ఫ్యాన్స్ పరంగా అయితే వచ్చి చూస్తారు. అంటే అభిమానులుగా మీరు కోరుకునేది ఏంటి? అభిమానాన్ని క్యాష్ చేసుకోవద్దంటారా? అంతే కదండి, ఎందుకంటే ఇండస్ట్రీ అనేటప్పుడు అందరూ ఒకటే, అందరి హీరోలకు అభిమానించాలి, అందరి హీరోస్ చూడాలి, అంతేగాని ఇక్కడ మెగా ఇలా డిసైడ్ చేయకూడదు. అది అంటే అట్లా సినిమాని సినిమాలాగానే చూడాలి, అభిమానాలని సెకండరీ అంటారా? అంటే సినిమాలాగా చూస్తే బాగుంటుంది కండి, అభిమానులు అయితే వర్సెస్ దెబ్బలాట్లు కూడా అయిపోతాయి.